చాలా కాలం క్రితం మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో వర్షాలు కురిసి పొలాలన్నీ నిండిపోయాయి. ఆ వర్షాల తర్వాత ఒక రైతు తన పొలాన్ని చూసేందుకు వెళ్ళాడు. అక్కడ మట్టిలో ఊహించని విధంగా ఒకటి నల్లటి శిల బయటపడింది. ఆశ్చర్యంతో ఆ రైతు ఆ శిలను తొక్కగానే శిల నుండి ఎర్రటి ద్రవం బయటకొచ్చిందట. ఆ రాత్రి ఆ రైతు నిద్రలో ఉండగా ఒక ప్రభావవంతమైన రూపం అతనికి దర్శించి ఇలా చెప్పిందట, నేను శనిదేవుణ్ణి. ఈ శిలలో నేనే ఉంటాను. నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళకు. ఇక్కడే పూజించు. నాకు గర్భగృహం, పైకప్పు అవసరం లేదు. నేను నా చూపుతో ఈ ఊరిని రక్షిస్తాను అని చెప్పాడట. రైతులో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాడు. ఊరంతా ఆశ్చర్యపోయింది. అప్పటి నుండి అలాంటి దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదని భావించి అక్కడే శనిదేవుని పూజలు ప్రారంభమయ్యాయి. అక్కడి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ దేవుడు మా ఊరిని చూస్తున్నాడంటే మాకు తలుపులెందుకు, ఎవరు దొంగతనాలు చేయలేరు అని అప్పటి నుండి ఆ గ్రామంలో ఒక ఇంటికి కూడా తలుపులుండవు, తాళాలుండవు, కిటికీలు కూడా మూసిపెట్టరు. ఎందుకంటే శనిదేవుడు కాపాడుతారని గట్టి విశ్వాసం. ఇంత విశ్వాసంతో భక్తితో నడిచే గ్రామం మన భారతదేశంలో ఉంటుందని తెలిసి ఎవరికైనా ఆశ్చర్యమే. అలా శనిదేవుడు శిలారూపంలో స్వయంగా వెలిసిన తర్వాత సింగనాపూర్ అనే పేరు ఆ గ్రామానికి వచ్చింది. శనిదేవుడు స్వయంగా అక్కడ నివసిస్తున్నారని నమ్మకం బలపడింది. రోజు భక్తులు అక్కడికి వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం, పూజలు మొదలుపెట్టారు. ఎందుకంటే శనిదేవుడు కర్మదాత. మనం చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు శిక్ష. ఇది ఆయన ధర్మం. ఒకసారి గ్రామానికి వెలుపల నుండి వచ్చిన వ్యక్తి, ఇక్కడ ఎవరికీ తలుపులు లేవే, ఏమాయేది అంటూ చులకన చేశాడు. ఆ రాత్రి అతడు బంగారం దొంగలించేందుకు ప్రయత్నించాడు. కానీ మూర్ఛ వచ్చి పడిపోయాడు. గ్రామస్తులందరూ అతన్ని చూసి దేవుని శాపం వచ్చిందని అర్థం చేసుకున్నారు. తర్వాత అతను దేవుడి నుండి మన్నింపు కోరుతూ నూనెతో అభిషేకం చేసి అక్కడే సేవకుడుగా ఉండిపోయాడట. ఇది గ్రామస్తులు చెప్పే కథ. శనిదేవుడు కొందరికి భయాన్ని కలిగించే దేవుడిగా కనిపించవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ న్యాయం చేస్తాడు. అందుకే సింగనాపూర్లో దోపిడీలకు, మోసాలకు చోటు ఉండదని గ్రామస్తుల నమ్మకం. అందుకే అక్కడ పోలీసులు ఎక్కువగా కనిపించరు, కేసులే తక్కువ. ఇక గ్రామమే శాంతిగా భయభక్తులతో జీవించగలదంటే అది శని మహిమే.